నెల్సన్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ గారి కాంబినేషన్ అయితే సెట్ అయింది. అందరికీ తెలిసిన వార్తే ఇది. కాకపోతే ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటి నుంచి చాలామంది డిస్కస్ జేస్తున్నారు. ఇద్దరు హీరోలు ఉంటారా? లేకపోతే ఒకరు హీరో, ఒకరు విలన్ ఉంటారా? సరే ఒకవేళ ఒకరు హీరో, ఒకరు విలనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎవరు హీరోగా ఉంటారు? ఎవరు విలన్‌గా ఉంటారు? అనే క్వెషన్ రైజ్ అయింది. ఎవరైనా సరే ఆన్సర్ చాలా సింపుల్‌గా చెప్పేస్తారు. ఎందుకు అంటే రీసెంట్‌గా 'కల్కిలో' సుప్రీం యాస్కిన్ లాగా ఇతను విలన్ పాత్రలు చేశాడు కాబట్టి అండ్ నెగెటివ్ షేడ్స్ చేయడం కమల్ హాసన్‌కి పెద్ద వింతేం కాదు యాక్చువల్‌గా చెప్పాలంటే. హీ కెన్ డూ ఆల్ టైప్ ఆఫ్ రోల్స్ కాబట్టి కమల్ హాసన్ గారిని విలన్‌గా చూస్తాము, రజనీకాంత్ గారిని హీరోగా చూస్తాము అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రజనీకాంత్ గారు విలన్ పాత్ర చేయబోతున్నారట అండ్ కమల్ హాసన్ గారు హీరో పాత్ర అంట. మరి ఇది ఎంతమందికి డైజెస్ట్ అవుద్దో లేదో నాకైతే తెలీదు కానీ సీరియస్‌లీ అంటే ఎంత నెగెటివ్ షేడ్స్‌లో ఆయనున్నా, పాజిటివ్ షేడ్స్‌లో ఈయనున్నా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటదని అయితే మాత్రం తెలుస్తుంది. అండ్ రీసెంట్‌లీ 'లోకేష్ కనకరాజ్' సినిమాలో కూడా అంతే కదా! ఎక్కడెక్కడి నుంచో నటీనటులందరిని తీసుకొచ్చి నెగెటివ్ షేడ్స్ ఇచ్చాడు. 'నాగార్జున సైమన్' పాత్ర కంటే మన మలయాళీ పాత్రే ఎక్కువ బాగా హిట్ అయింది మనకు తెలిస్తే. సరే వాటెవర్ ఏదేమైనప్పటికీ ఇప్పుడొచ్చిన ఈ సినిమాలో మాత్రం అంటే చాలా కాలం తర్వాత వీళ్ళ కాంబినేషన్ సెట్ అయింది. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో చేశారు. తర్వాత 30 సంవత్సరాల నుంచి వీళ్ళ కాంబినేషన్ ఉంటదని చాలా పెద్ద పెద్ద దర్శకులందరూ ట్రై చేసినా సరే లాస్ట్‌కి ఇతనికి దక్కింది అవకాశం. ఏదేమైనా ఈ ఏజ్‌లో కూడా ఇప్పటివరకు హీరోనే రజనీకాంత్ గారు. స్పెషల్ రోల్ అంటే మన 'పెద్దిరాయుడు' లాంటి సినిమాల్లో చేశాడు. బట్ అట్లాంటిది ఒక నెగెటివ్ షేడ్‌లో ఈయన ఎలా ఉండబోతాడు అనే ఇంటెన్షన్ ప్రతి ఒక్కడికి ఉంది. ఇంకో విషయం తెలుసా మీకు? ట్రైలర్‌లో కూడా ఆయన పాజిటివ్‌గా చూపించినప్పటికీ ఆ క్యారెక్టర్‌ని నెగెటివ్‌గా కూడా చూపించొచ్చు. చెప్పాలి అనుకుంటే. అంటే అది రైటర్ పనితనం బట్టి ఉంటది. ఈవెన్ మీకు తెలుసా 'శివరాజ్ కుమార్' గారు గాని, ఆయన 'మోహన్ లాల్' గారు గాని ఆ పవర్‌ఫుల్ రోల్స్‌లో కనిపించినా వాళ్ళు చేసే దందా కూడా ఇవే కదా! గన్స్ అండ్ ఆల్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో వాటెవర్ పాజిటివ్‌గా చూపించొచ్చు ఒక క్యారెక్టర్‌ని, నెగెటివ్‌గా చూపించొచ్చు. బట్ ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువ శాతం విలన్ రోల్సే జనాలకు బాగా దగ్గరగా అంటుకుపోతున్నాయి. హీరో పాత్ర కంటే కూడా. ఈవెన్ 'వార్' సినిమా కూడా అంతే కదా! ఎన్టీఆర్‌ని లాస్ట్ వరకు హీరోగా చూసి లాస్ట్‌లో డైజెస్ట్ అవ్వలేకపోయారు చాలామంది. మేబీ ఈ సినిమా మాత్రం డైజెస్ట్ చేస్తదనే అనుకుందాం. ఎందుకంటే రజనీకాంత్ గారు కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్‌లీ యాక్సెప్ట్ చేస్తారనే అనుకుంటున్నా మోస్ట్‌లీ. థాంక్ యూ సో మచ్.